మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే ఇప్పుడు చెన్నై బేస్డా, హైదరాబాద్ బేస్డా? నాకు 3 ఉందండి బేస్డ్. బెంగళూరు బేస్డ్ కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. పుట్టి పెరిగిందేమో బెంగళూరు. నాకు లైఫ్ ఇచ్చి ఫుడ్ పెట్టి నాకు ఇప్పటికీ ఆదరిస్తుంది నా హైదరాబాద్. ఉంటున్నదేమో చెన్నై. పేరుకి అంటున్నాను కానీ ఇక్కడే ఉంటున్నాను ఎక్కువ. అసలు నేటివ్ ప్లేస్ వచ్చేసి నెల్లూరు. అసలు నేటివ్ ప్లేస్ అసలు నెల్లూరు ఎవరు చెప్పారండి మీకు? నెల్లూరు లేదు, నాకు నెల్లూరు సంబంధమే లేదు. నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరు. మా 4 ఫాదర్స్ ఎప్పుడో బెంగళూరు సెటిల్ అయ్యారు, మా నాన్నగారు కానీ మా అమ్మగారు. కాకపోతే వాళ్ళు అక్కడ అనంతపూర్ అది ఉంది కదా, హిందూపూర్, అక్కడ బార్డర్ నుంచి అలా వచ్చేది. అందుకని అక్కడ అలా వచ్చారేమో. అది అక్కడ ఉన్నారు మా రిలేషన్స్ అంతా. నెల్లూరులో మాకు ఎవరు లేదు. కానీ బిగినింగ్ లో యూ డిడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దాదాపు 7 సినిమాలు తమిళ్లో చేశారు మీరు. అవును, క్యారెక్టర్స్ చేశారు. 20 సినిమా చేశారు. అంటే మొత్తం మీద 20 చేశారు. తెలుగులోకి ఆఫర్ రావడానికి ముందు చేసినటువంటి చేసింది ఒక 3-4 సినిమాలు. 10 సినిమాలు ఏమి ఒక వన్స్ తెలుగులో వేవ్ స్టార్ట్ అయిన తర్వాత జంబలకడి పంపతోటి ఇక తిరుగు తీసుకునే పని. ఆ తర్వాత ఇంకా తిరుగు లేదు. భగవంతుడు అలాగే ఈవి గారు ఇచ్చిన భిక్ష అలా ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ దాకా అలా తిరిగి చూడకుండా వెళ్తూనే ఉన్నాను. అలాగే మీ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఎన్టీ రామారావు గారితో శ్రీనాథ కవి సార్వభౌముడు చేశారు. అది కెన్ యూ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? రామారావు గారితో చేసే అరుదైన అవకాశం మీ జనరేషన్ లో ఎవరికి రాలేదు. ఎక్స్పీరియన్స్ అది నేను అసలు అనుకోలే. అంటే బాపు గారి సినిమా మిస్టర్ బెల్లం చేయక ముందు అది ఆఫర్ వచ్చింది నాకు. అది బికాస్ దానికి రీజన్ మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఒక సినిమా దగ్గర కలిశాను నేను, ఒక ఫంక్షన్ కలిసినప్పుడు ఇలా ఉంది చేయమంటే. సో వెంటనే ఆ సినిమాకి బాపు గారు చూసి ఏమనలే, ఇంకా సాంగ్ చేయమన్నారు. నలదమైంది నా ఫస్ట్ టైం నేను మైథాలజికల్ గెటప్ వేసుకుని ఏకంగా డాన్స్. ఫస్ట్ డే నేను లోపలికి మన అది స్టూడియోకి సెట్లోకి వెళ్తే అక్కడే కూర్చున్నారు సింహం లాగా మన ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ టైం ఆయన చూస్తే ఇంక నేను అసలు నేను ఎంత చెప్పండి ఆయన ముందు అసలు నేను సినిమాలంతా ఆయన చూసి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఫస్ట్ నమస్కారం పెట్టాను. నలదమైంది మీరే చేస్తున్నారా అన్నారు. అవును సార్ అన్న. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఆయన తీసుకుని తర్వాతకి వెళ్ళి 3 days వర్క్ చేసాను. చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. దాని నెక్స్ట్ నేను మిస్టర్ పెళ్ళాం అక్కడి నుంచి నెక్స్ట్ మిస్టర్ పెళ్ళాం కూడా బాపు గారు రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అంటే. ఆ రోజుల్లో ఆమని పెయిరింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్, ఆమని, నరేష్, ఆమని ఇద్దరు కాంబినేషన్. ఇద్దరు హీరోలు. తర్వాత జగపతి బాబు గారు, సుమన్ గారు, వినోద్ కుమార్ గారు. ఇవి అప్పట్లో వీళ్ళు ఎక్కువ కాంబినేషన్ చేశారు. ఎక్కువ చేసింది వీళ్ళిద్దరు, నరేష్ అండ్. యాక్చువల్గా నరేష్ గారు ఎక్కువ చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారితో కతే ఆ సినిమా మిస్టర్ పెళ్ళాం ఇంపాక్ట్ చాలా సినిమాలు చేసినంత ఇంపాక్ట్ వచ్చింది. కానీ నేను ఎక్కువ నరేష్ గారితో చేశాను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కూడా నరేష్ గారితోనే, జంబలకడి పంప.